ఎంత సేఫ్టీ వచ్చింది? మొత్తం 820. 820 సేఫ్టీ వచ్చింది. ఓన్లీ గోడల వరకు అయితే అది 490. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫస్ట్ ముగ్గు వేయడం ఎలా, బేస్మెంట్ ఫస్ట్ బిల్ ఎప్పుడు పడుతుంది, స్లాబ్ లెవెల్ గోడలు ఎలా ఉండాలి, స్లాబ్ నిర్మాణం ఎలా ఉండాలి, లాస్ట్ బిల్ ఎప్పుడు పడుతుంది, పూర్తి వివరాలకి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. 28/6 అడ్డం పట్టుర్రి. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ముగ్గు వేసుకున్న తర్వాత సెక్రటరీ గారిని పిలిచారండి. సెక్రటరీ గారు కొలతలు కొలుచుకొని తన మొబైల్లో జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేస్తారండి. ఒకసారి సెక్రటరీ గారు జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ సైట్ మార్చుకోవడానికి వీలు లేదండి. ముగ్గు పోసిన తర్వాత కార్యదర్శి గారు తన మొబైల్లో ఆ యొక్క ముగ్గు యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేసుకొని లబ్ధిదారుని ఇలా మధ్యలో నిలబెట్టి తన యాప్లో ఫోటో క్యాప్చర్ చేసుకొని సేవ్ చేసుకుంటాడు. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంటు సాధ్యమైనంత వరకు ఎస్బీఐ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే మిగతా బ్యాంక్స్ 2-3 డేస్ టైం పడుతుంది. అలా కాకుండా ఎస్బీఐ అయితే వెంటనే పడుతున్నాయి. ఎస్బీఐ అకౌంటే కదా, కరెక్ట్. 1-2 సార్లు చూసి ఇప్పుడు ఇంకా మీకు యాక్టివ్లోనే ఉంది కదా అకౌంట్. ఒకసారి చూసుకున్నాను, ఎందుకని మంచిది. ఒకసారి యాక్టివ్ కాలేదనుకో మళ్ళీ అంత ఇబ్బంది అవుతుంది. ఎంత వచ్చింది స్క్వేర్ ఫీట్స్? 576 వచ్చింది సార్. ఓకే, ఇబ్బంది. గవర్నమెంట్ చెప్పిన పక్కనే కట్టాను సార్, నాకు ఎక్కువ డబ్బులు లేకపోలేదు. ముగ్గు వేసిన తర్వాత ఫస్ట్ బిల్ వచ్చేసి బేస్మెంట్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి రాయి కట్టుకొచ్చి పైన ప్లింత్ బీమ్ పోసిన తర్వాత ఇలా ఉన్న దాంట్లో మనం పంచాయత్ సెక్రటరీ గారిని పిలిస్తే వాళ్ళతో వచ్చి చెక్ చేసుకొని కొలతలు తీసుకొని ఫస్ట్ పేమెంట్కి రెఫర్ చేస్తాడండి. ఇక్కడ మనం చూపిస్తున్న ఇల్లు వచ్చేసి ఇప్పుడు కొలతలు ఎలా విధంగా తీసుకోవాలో చూపిస్తాము. ఎంత వచ్చింది? అడ్డం ఎంత వచ్చింది? పొడుగు ఎంత వచ్చింది? 26/8 మంచిగా పట్టుకో. 20 ఉండాలి కదా సార్. 26/8 అట్లేం లేదు. అడ్డం పట్టరు. కొలతలు వచ్చేసి భీముకి ఆ చివరి నుండి ఈ చివరి వరకు తీసుకుంటారండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పొడుగు వెడల్పు తీసుకొని అది 600 ఫీట్ లోపు ఉండాలండి ఖచ్చితంగా కూడా. ఇక్కడ మీరు కొలతలు చూస్తే 26.8 వచ్చిందండి పొడవు, అడ్డం 22 వచ్చిందండి, టోటల్ 589 వచ్చిందండి. టోటల్గా ఫస్ట్ పేమెంట్ పడాలంటే ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ ఈ లెవెల్లో ఉండాలండి. ఇవి ఫోటోలు చూపిస్తున్నట్టు ఉంటేనే పంచాయత్ సెక్రటరీ గారు ఏఈ గారికి మీ పేమెంట్ని రెఫర్ చేయడం జరుగుతుంది. మీ అకౌంట్లో ₹1,00,000 జమ అవ్వడం జరుగుతుందండి. అలా ఇక్కడ మీకు చూపిస్తున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సెకండ్ స్టేజ్ అండి. ఇది పూర్తిగా స్లాబ్ వరకు గోడలు 4 మూలలుగా నిర్మించిన ఇల్లు అండి. ఇది వచ్చేసి 580 స్క్వేర్ ఫీట్ అండి టోటల్. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు కిచెన్ పెట్టుకున్నారండి, అలాగే పక్కకి దేవుడు గది పెట్టుకున్నారు, అలాగే 2 బెడ్రూమ్లు పెట్టుకున్నారండి వీళ్ళు. మీరు చూడొచ్చు, ఇది కిచెన్ రూము, అలాగే ఇక్కడ వాష్రూమ్ ఏరియా, ఇది ఒక బెడ్రూమ్ అండి. చూస్తే కనుక కిటికీలన్నీ పూర్తిగా పెట్టుకొని ఉన్నారు, అలాగే దర్వాజాలు పెట్టున్నారు. 4 వైపులా కూడా అన్ని గోడలు కూడా పూర్తిగా స్లాబ్ వరకు నిర్మించి ఉన్నారండి. అలాగే ఇక్కడ వచ్చేసి మీరు 580 స్క్వేర్ ఫీట్లోనే వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారండి. ఇది ఒక బెడ్రూము మీరు చూడొచ్చు. సో మీకు సెకండ్ లెవెల్ పేమెంట్ పడాలంటే అన్ని గోడలు కూడా పూర్తిగా స్లాబ్ వరకు పెట్టి ఉండాలి, అలాగే దర్వాజాల ఫ్రేములు కిటికీల ఫ్రేములు పూర్తిగా నిర్మించి ఉండాలండి. అలా అయితేనే మీకు సెకండ్ లెవెల్లో ₹1,00,000 మీ అకౌంట్లో పడతాయి. ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు
థర్డ్ స్టేజ్ పేమెంట్ అయిపోయిందండి ఇది. అంటే స్లాబ్ పూర్తి అయిపోయి సెంటరింగ్ తీసేసినాక ఇల్లుని మీకు చూపిస్తున్నాను ఇది. అతను ఆల్రెడీ హౌస్ వైరింగ్కి అదే ఇది ఎలక్ట్రీషియన్కి కూడా చేసుకుంటున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు స్లాబ్ ముందుకి 6 ఫీట్లు పెంచుకున్నాడు, సైడ్కి 3 ఫీట్లు పెంచుకున్నాడండి. అతడు స్టెప్స్ కింద టాయిలెట్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ముందట ఇది ఒక కిచెన్ అండి. ఈ కిచెన్ మీరు చూడొచ్చు ఆల్రెడీ హౌస్ వైరింగ్ స్టార్ట్ చేసుకున్నాడు, పైపులన్నీ ఫిట్ చేసుకుంటున్నాడు. ఇది ఒక హాల్ లాగా పెట్టుకున్నాడు అండి. మొత్తం ఇది 3 రూమ్ల ఇల్లు. ముందు రూమ్ వచ్చేసి కిచెను, ఇది హాలు, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అండి. టోటల్గా ఇది 4 lakhs పేమెంట్ అయిపోయిన ఇల్లు అండి. ఇది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 460 స్క్వేర్ ఫీటే అండి. ఇది 460 స్క్వేర్ ఫీట్లోనే అతను 3 రూమ్లతో ఇల్లు పెట్టుకున్నాడు అండి. కిచెను, హాలు, బెడ్రూమ్ లాగా పెట్టుకొని ఉన్నాడు. మీకు మెసేజ్ కూడా చూపించడం జరుగుతుందండి. 2 lakhs పడ్డ మెసేజ్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మీలేనమ్మా? మా ఇల్లు సార్ ఇది. ఎన్ని డబ్బులు పడ్డాయి ఇప్పటివరకు? ఇప్పటి వరకు బేస్మెంట్ 1 లక్ష వచ్చింది సార్. సబ్జా లెవెల్కి 1 లక్ష పడ్డాయి సార్. 2 లక్షలు అయినాయి. స్లాబ్ లెవెల్కి స్లాబ్ ఎప్పుడు పోసారు? స్లాబ్ నిన్న సోమవారం పోసింది సార్. ఫోటో ఎప్పుడు తీసుకురు? ఎలా తీసుకు? గురువారం తీసుకొచ్చి. గురువారం తీసుకురా. స్లాబ్ ఎంత వేసుకున్నా ముందుకి? ముందుకు 6 ఫీట్లు సార్, సైడ్కి 4. ముందుకు 6 ఫీట్లా? ముందుకు 6 ఫీట్లు, సైడ్కి 4, బ్యాక్ సైడ్ ఒక 3 ఫీట్లు. ఎన్ని రూమ్ల ఇల్లు ఇది? 3 రూమ్లు. 3 రూమ్స్ సార్. ముంగట కిచెన్, హాల్, బ్యాక్ సైడ్ బెడ్రూమ్. ఎట్లా ఉంది మరి ఇందిరమ్మ ఇల్లు? డబ్బులు తొందర బాగుంది సార్, సంతోషంగా ఉంది. డబ్బులు అయితే ఫస్ట్ 2 బిల్లు తొందరనే పడ్డాయా? తొందరగా పడ్డాయి సార్. 15 రోజుల లోపలనే పడ్డాయి. 12 రోజుల లోపల పడ్డాయి సార్. ఓకే అమ్మా. 15 నుంచి 12 లోపల పడ్డాయి సార్. ఓకే. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి స్టేజ్లో కూడా పంచాయత్ కార్యదర్శి గారు తన మొబైల్లో ఇందులో చూపిస్తున్న విధంగా 4 ఫోటోలు తీయాల్సి ఉంటుందండి. ఫ్రంట్ సైడు, సైడ్ యాంగిల్, టాప్ యాంగిల్ ఇలా తీసిన తర్వాత మాత్రమే పేమెంట్కి వెళ్తుంది. అలాగే చివరి పేమెంట్ కావాలనుకుంటే ఇక్కడ మీరు చూపించినట్టు ఇల్లు మొత్తం పూర్తయి ఉండాలి, డోర్స్ విండోస్ పెట్టి ఉండాలి, ఎలక్ట్రిసిటీ వర్క్ పూర్తయి ఉండాలి. అలా అయితేనే పూర్తి పేమెంట్ పడుతుంది. అలాగే ఇందిరమ్మ ఇంటికి ఖచ్చితంగా టాయిలెట్ ఉండాలండి. అది కూడా 2 గుంతలు ఉండాలి టాయిలెట్కి. ట్విన్ పిట్ అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ట్విన్ పిట్ టాయిలెట్ ఉండాలి. ఎందుకంటే SBM నుండి టాయిలెట్ డబ్బులు శాంక్షన్ అవుతాయి. అలాగే ఇంకుడు గుంత కూడా నిర్మించుకోవాలండి. మీ పేరు? నా పేరు వెంకన్న. మా భార్య పేరు సునీత పేరు మీద ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు పడ్డాయి మీకు? 4 లక్షలు వచ్చినాయా? 4 లక్షలు వచ్చినాయి. ఫస్ట్ బిల్లు ఎన్ని రోజులు పడ్డది? బేస్మెంట్ బిల్లు 1 వీక్లో పడ్డది. సెకండ్ బిల్లు 1 వీక్. ఇప్పుడు థర్డ్ బిల్లు ఎప్పుడు పడ్డది? మొన్న పడ్డదా? 2 లక్షలు పడ్డాయా? 2 లక్షలు పడ్డాయి. ఓకే. మీరు ఇప్పుడు ఈ స్లాబ్ ఎన్ని ఫీట్లు పెంచుకున్నారు? ముందుకి 6 ఫీట్లు, సైడ్కి 3 ఫీట్లు. 3 ఫీట్లు పెంచుకున్నారా? మొత్తం ఎంత సేఫ్టీ వచ్చింది? మొత్తం 820. 820 సేఫ్టీ వచ్చింది. ఓన్లీ గోడల వరకు అయితే అది 499. 499 ఫీట్లు గోడల వరకు. గోడలకు స్లాబ్తో కలుపుకుంటే 520. మొత్తం ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది మీకు? 4,76,000. 4,76,000 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్ వేసుకోవాలి అంతే కదా? లోపల ఎన్ని రూములు పెట్టుకున్నారు? సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాల్. కిచెన్, హాల్ అంతే. టాయిలెట్ బయట పెట్టుకుంటున్నారా లోపల పెట్టుకుంటున్నారా? బయట పెట్టుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి స్కీము? ఓకే సార్, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.